ఈరోజు కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ ఆధ్వర్యంలో డిసెంబర్ 21వ తేదీన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామంలో తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాములు గారు, కంబాలపల్లి రాములు గారు ఇప్పుడే మన వద్దకు వచ్చారు. వీరే హెడ్ మాస్టర్ గారు. వీరిపైన జరిగినటువంటి అమానుష్యమైనటువంటి ఈ చర్యను ఖండిస్తూ ఆ ఘటనకు పాల్పడినటువంటి దుండగులను కఠినంగా శిక్షించాలని రౌండ్ టేబుల్ సమావేశాన్ని మనం నిర్వహిస్తున్నాం. ఈ సమావేశం సందర్భంగా అనేక సామాజిక ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు ఇక్కడికి హాజరయ్యాము. ఏమి చేద్దాం, ఫ్యూచర్ కార్యాచరణ అనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా మనం ఇక్కడ చర్చించి మీ విలువైన సూచనలు, సలహాలు తెలియజేసి రౌండ్ టేబుల్ సమావేశాన్ని జయప్రదం చేద్దాం. ముందుగా కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్గా ఈ ఘటన జరిగిన తర్వాత ఆ తుక్కుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు మేము బృందంగా వెళ్ళటం జరిగింది. అక్కడ మేము తెలుసుకున్నటువంటి వివరాలన్నింటినీ కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. ముందుగా ఈ తీర్మానం అంశాన్ని నేను మీ దృష్టికి తెలియజేస్తాను. ఆ తర్వాత హెడ్ మాస్టర్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా మీ అభిప్రాయాలు తెలియజేయడానికి వీలుగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ పాఠశాలలో మొత్తం 430 మంది విద్యార్థులు ఉంటారు. అట్లాగే 8వ తరగతి ఏ సెక్షన్, బి సెక్షన్గా 2 తరగతులు ఉంటాయి. హెడ్ మాస్టర్ గారు డిసెంబర్ 21వ తేదీన ఆ పాఠశాల గ్రౌండ్లో బయట విద్యార్థులు 8వ తరగతి విద్యార్థులు 2 సెక్షన్లను కలిపి ఒక చోట కూర్చోబెట్టి టేబుల్స్ చదివిస్తూ ఉన్నారు. అక్కడ తెలుసుకున్నటువంటి వివరాలు, ఎందుకంటే కేవీపీఎస్గా వన్ సైడ్ కాకుండా మొత్తం విద్యార్థులని, ఆ స్టాఫ్ని, హెడ్ మాస్టర్ గారిని మొత్తం అందరిని వివరాలు సేకరించడం అనేటువంటిది జరిగింది. ప్యాత్ ఫ్యాండ్ లాగా వెళ్ళి సేకరించడం అనేటువంటిది జరిగింది. అందులో ఆ విద్యార్థులందరినీ చెబుతూ ఉంటే టేబుల్స్ చదివిన విద్యార్థుల్ని కూర్చోండి, ఒకవేళ చదవకపోతే నిల్చోండి అనేటువంటి మాట హెడ్ మాస్టర్ గారు చెప్పారు. 8వ తరగతి చదువుతున్నటువంటి అరుణ్ అనేటువంటి విద్యార్థి అయ్యప్ప మాల ధరించి ఆ పాఠశాలకు రావడం జరిగింది. ఆ పిల్లవాడు చదవకపోతే వెనక నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి హెడ్ మాస్టర్ గారు ఆ పిల్లవాడిని చేతులు బట్టి లేపుతున్నప్పుడు మోకాలు వీపుకు తగిలింది. పాదం దాకలేదు, మోకాలు వీపుకు తగిలింది. తగిలినందుకు గాను ఆ పిల్లవాడు భిక్ష కోసం అని వెళ్ళి అప్పుడు ఆ అయ్యప్ప స్వాములు ఉండేటువంటి ఒక టెంపుల్లో ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నేను కన్యాస్వామిగా ఉన్నాను, నన్ను హెడ్ మాస్టర్ కాలుతోటి దన్నాడు అనేటువంటి మాట ఆయన వాళ్ళకు తెలియజేశాడు. ఈ తెలియజేసిన తర్వాత ఆ పిల్లవాడు తల్లిదండ్రులకు చెప్పలేదు. పోయి ఈ స్వాములకు తెలియజేయగానే ఆ స్వాములలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాముల పట్ల వ్యతిరేకత అనేటువంటిది మనకు కూడా లేదు. వాళ్ళ భక్తి శ్రద్ధలు, వాళ్ళ పవిత్రత, వాళ్ళ విషయాల పట్ల ఏమాత్రం వ్యతిరేకత లేదు. కానీ అయ్యప్ప స్వాములే వచ్చారు అని చెప్పడానికి వీల్లేదు. అయ్యప్ప స్వాములంటే 41 రోజుల పాటు పవిత్రంగా ఉదయం 4 గంటలకి లేచి స్నానం చేసి, చన్నీళ్ళ స్నానం చేసి రకరకాలు చేస్తారు. వాళ్ళ భక్తిలో ఉన్నటువంటి మూఢత్వం ఎంత, శాస్త్రీయత ఎంత అనేది కాసేపు కడగ పెడితే వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేసుకునేటువంటి పనిగా ఉంటుంది. జనరల్గా నా చిన్ననాటి నుంచి అయ్యప్ప స్వాములంటే అరే అన్నా కానీ స్వామి శరణం అయ్యప్ప అనటం కానీ, అట్లా అనొద్దు స్వామి అని చెప్పడం కానీ అవి చేస్తుంటారు. స్వాములే వచ్చి దాడులు చేయటం అనేటువంటిది ఇటీవలి కాలంలో ఎందుకు జరుగుతుంది ఇది అని చెప్పేసి అనుకున్నప్పుడు ఈ ఘటన, ఈ పిల్లవాడు ఎప్పుడైతే వాళ్ళకి చెప్పాడో ఇమ్మీడియట్లీ స్పందించినటువంటి స్వాములలో ఉన్నటువంటి విహెచ్పికి సంబంధించిన వాళ్ళు, బజరంగ్ దళకి సంబంధించినటువంటి వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకొని ఇవాళ 21వ తారీఖు శనివారం కదా, 23వ తారీఖు రోజున స్కూల్ రీఓపెన్ కాగానే ఆ హెడ్ మాస్టర్ను నిలదీసి అడుగుదాం, మీరందరూ రావాలి అని ఒక మెసేజ్ని షేర్ చేశారు. ఒక వాయిస్ మెసేజ్ని పంపారు, రిటర్న్గా కూడా ఒక మెసేజ్ వాట్సాప్లలో పెట్టారు. ఏం పెట్టారు అంటే ఆ రోజు హెడ్ మాస్టర్ గారు కూడా చూయించాడు అవన్నీ. ఏమని పెట్టారంటే, హిందూ ధర్మాన్ని కించపరిచే విధంగా కన్యస్వామిని కాలుతో తన్నినటువంటి హెడ్ మాస్టర్ పైన చర్య తీసుకోవాలి, హిందూ మతవాదులందరూ కూడా ఐక్యం కావాలి, రావాలి, 9:30కే మీరు స్కూల్ ముందట ఉండాలి, జై శ్రీరామ్ అని చెప్పేసి కింద పెట్టారు. ఈ పెట్టినటువంటి వాళ్ళు స్కూల్ రీఓపెన్ కాకముందే, స్కూల్ ఓపెన్ కాకముందుకే 9:30కే ఒక 30 మంది అయ్యప్ప స్వాములు, ఒక 20 నుంచి 25 మంది దాకా సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి అప్పటికి టీచర్ గారు లేకపోయేసరికి ఆ స్టాఫ్ అంతా ఉంచి ఏంది ఇంతమంది ఈ స్కూల్ మీదకి ఇంతమంది వస్తున్నారు ఏంటి అని చెప్పి స్టాఫ్ అంతా నివారించడానికి ప్రయత్నం చేస్తే
వాళ్ళు చెప్పింది ఏమిటంటే కన్యస్వామిని కాలుతో ఎవడు తన్నిండో వాడు ఇక్కడికి రావాల్సిందే, ఇప్పుడు రాకపోతే మీ అందరికీ తన్నులు పడతాయి, దేహశుద్ధి చేస్తాం మిమ్మల్ని అందరిని అని చెప్పి మాట్లాడుతున్నారు. వాళ్ళు లోపలికి రావడంతో నినాదాలు ఏమిటంటే జై శ్రీరామ్ స్వామియే శరణం అయ్యప్ప, జై శ్రీరామ్ స్వామియే శరణం అయ్యప్ప అనుకుంటా 23వ తారీఖున లోపలికి వచ్చారు. అంటే ఒక దాడి చేయటానికి శ్రీరాముడి పేరు పెట్టుకోవటం అనేటువంటిది ఆ శ్రీరాముడి భక్తులు కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి పని చేయటానికి, సమాజంలో ఒక మంచి చేయడానికి దేవుడు ఇది చేయమని చెప్పేసి మీకు ఎక్కడి నుంచి ఆదేశాలు జారీ చేశాడా అది తెలియజేయాలి. ఆ మంచి పని చేయడానికి మీరు వాడుకున్నా మిమ్మల్ని ఎవరైనా గౌరవించేటువంటి పరిస్థితి ఉండు. కానీ ఒక టీచర్ పైన ఎంత కిరాతకమైనటువంటి చర్య ఇది అంటే, ఆ టీచరు రాగానే అంతలోనే రాములు సార్ రానే వచ్చిండు. రాగానే ఇమీడియట్లీ కూడా రాములు సార్ అనగానే వాళ్ళు విపరీతంగా అసలు దాంట్లో ఒక అతను సురేష్ అనేటువంటి వ్యక్తి, బరిగెల సురేష్ అట పేరు, ఆ పిల్లవాడు అంతకు ముందు అయ్యప్ప స్వామి మాలేసి ఎవరో చనిపోయాలని అంతకు ముందు రోజే తీసేసినట మాల. ఆ తీసేసిన వ్యక్తి చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నాడు. అంటే బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు, విహెచ్పికి, బజరంగ్ దళకు దగ్గరగా ఉన్నటువంటి అతను ఆయన తీసేసింది అన్నట్టు మాల తీసేసి అక్కడికి వచ్చిండు చావటంతో. ఇక ఆయన రెచ్చగొట్టిన అందరినీ. ఇమ్మీడియట్లీ సార్ మీద పడ్డరు, తలకాయ మీద పిడిగుద్దులు గుద్దటం, షర్టు మొత్తం చింపడం, లోపల బనిన్ చింపడం, బూతులు తిట్టడం. అంతేకాదు పైగా మీరందరూ అడ్డొస్తే మీ అందరికీ దేహశుద్ధి చేస్తామని చెప్పి టీచర్లందరినీ భయపెట్టించడం. ఇదంతా జరిగిన తర్వాత నువ్వు అర్జెంటుగా కన్యస్వామి కాళ్ళు మొక్కుతావా లేదా అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అటెండర్ ఉంటాడు కదా, స్కూల్ అటెండరు, గంట కొట్టడానికి ఉండేటువంటి అటెండరు జర్కిని వేసుకొని వచ్చిండు సార్ కాళ్ళు మొక్కడానికి. ఈ సారు ఆ స్టూడెంట్ కాళ్ళు మొక్కడానికి జర్కిని వేసుకొని వస్తే కాళ్ళు మొక్కుతావా లేదంటే పైన మొక్కుతారు, వంగబడి 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 మొక్క అంటున్నాడు. ఆ వీడియోలు అన్నీ కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా ఉన్నాయి. కాళ్ళు మొక్కించేటువంటి పని చేశారు. నువ్వు ఒక్కని కాళ్ళే కాదు, ఒక ఈ కన్యస్వామిదే కాదు, ఇక్కడికి మాల మీద ఎంతమంది వచ్చినో వాళ్ళందరి కాళ్ళు మొక్కాలని చెప్పేసి బెదిరింపులకు పాల్పడటం అనేటువంటి జరిగింది. టీచర్లను కొడతామని చెప్పడం, అట్లాగే అందరి కాళ్ళు మొక్కాలని చెప్పడం, ఆ పిల్లవాడి కాళ్ళు తన గురువు మొక్కటం అనేటువంటిది హిందూ ధర్మంలో ఎక్కడైనా ఉందా? వాళ్ళు సెలవియ్యాలి. ఇప్పుడు పండితులుగా చెబుతున్నటువంటి వాళ్ళు రోజు శ్లోకాలు చెబుతున్నటువంటి గరికెపాటి గారు చెప్పాలి, రోజు శ్లోకాలు చెబుతున్నటువంటి చాగంటి గారు చెప్పాలి, లేదా రోజు హిందూ ధర్మం గురించి మాట్లాడుతూ బయట మాట్లాడుతున్నటువంటి వాళ్ళందరూ చెప్పాలి. ఏమి చెప్పాలి అంటే గురువే శిష్యుడు కాళ్ళు మొక్కడమే హిందూ ధర్మం అని చెప్పగలరా? ఇదే రైటా? ఇక్కడ విషయం ఏంటంటే నిజంగానే సార్ కాలుతో తన్నితే పిల్లవాడు తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులు వచ్చి పాఠశాలకు వచ్చి టీచర్ గారిని నిలదీసి అడగొచ్చు. నిజంగానే కాలుతో తన్నితే గాయం అయితే పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు పెట్టొచ్చు. కానీ మధ్యలో జోక్యం చేసుకున్నది ఎవరు? అయ్యప్ప స్వాముల మధ్యలోకి మిడతల దండులాగా వచ్చిన దండెవరు? ఈ దండు ఎట్లాంటి కిరాతక మూట ఇది, ఎలాంటి అరాచక మూట ఇది అనేటువంటిది మనం అర్థం చేసుకుంటే వాళ్ళు కాన్షియస్గానే వీటి ముసుగులో చేస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇటీవలి కాలంలో కేంద్ర హోంశాఖ మంత్రి ఉన్నటువంటి అమిత్ షా గారు పార్లమెంటులో అంబేద్కర్ అని మాట్లాడడం ఫ్యాషన్గా మారిపోయింది, అంబేద్కర్ అని మాట్లాడడం, దానికి బదులు దేవుణ్ణి తలుచుకుంటే 7 సార్లు స్వర్గప్రాప్తి వస్తుంది అనేటువంటి మాట ఆయన చెప్పాడు. అంతేకాదు చాలా చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతూ ఉన్నాయి, దౌర్జన్యాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ అండదండలు వీటన్నిటిని అండగా తీసుకొని ఇవాళ దాడులకు దౌర్జన్యాలకు ఉసిగొల్పుతున్నటువంటి పరిస్థితి. ఆ తల్లిదండ్రులకు లేని ఇబ్బంది. ఒక టీచరు కాలుతో తన్నినప్పుడు స్పందించాల్సింది మొట్టమొదట పేరెంట్స్ కాదు ఇక్కడ స్పందించింది. దేవుడి ముసుగులో, భక్తి ముసుగులో, మాల ముసుగులో ఇవాళ వాళ్ళు వచ్చి హెడ్ మాస్టర్ గారి పైన ఈ దౌర్జన్యానికి పాల్పడటం, ఈ ఇంత పెద్ద అవమానాన్ని చూడటం అనేటువంటిది ఎంత దారుణమైనటువంటి విషయం మనం చూడాలి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని చెప్పేసి వాళ్ళు శ్లోకాలు చెబుతుంటారు. ఎక్కడ పోయింది? ఆచార్యుడు అంటే దేవుడి కంటే ఉత్తముడు అని చెప్పేటువంటి మాట మీరే చెబుతుంటారు. ఇంకో చోట శ్లోకం కూడా చెప్తారు, గురుదేవో మహేశ్వర, ఏమని అంటారు? గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మైతే గురువే నమః అని చెప్పేసి, గురువు అంటే బ్రహ్మతోటి సమానం అని చెప్పేసి, దేవుడితో సమానం అని చెప్పేసి చెప్తున్నారు. ఇక చూడండి, ఇప్పుడు రివర్స్ గేర్ ఉంది. దేవుడి కాళ్ళు భక్తుడు మొక్కుతాడు అనేటువంటిది మనం చూస్తున్నటువంటిది అయితే, ఇప్పుడు దేవుడు లాంటి గురువుతోటి భక్తుడి కాళ్ళు, దేవుడు భక్తుడి కాళ్ళు మొక్కడం అనేది ఎక్కడైనా ఉంటుందా? ఇది ఇంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగింది. కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘంగా మేము ఆ స్కూల్కి పోయి ఆ ఏసీపీ గారిని కలిసాం. ఏసీపీ గారిని కలిసి మాట్లాడితే ఆ రోజు కనుక 100కు డైల్ చేసి ఉంటే మేమందరం స్పాట్లో వచ్చిపోయేటువంటి వాళ్ళం. ఇమ్మీడియట్లీ మేము అక్కడికి వచ్చి మళ్ళీ హెడ్ మాస్టర్ గారిని ఎంక్వైరీ చేశామని చెప్పారు.
ఇప్పటికీ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి సామాజిక ప్రజా సంఘాలు, ఉపాధ్యాయ విద్యార్థి సంఘాలకు తెలియజేసేది ఏమిటంటే, ఈరోజు ఇప్పటి వరకు కూడా ఎవరెవరు స్పందించాలో వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. ఈరోజు కూడా 1955 పౌర హక్కుల పరిరక్షణ చట్టం తెలియజేసేది ఏమిటి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ తెలియజేసేది ఏమిటి, టీచరు దాన్ని చాలామంది అక్కడక్కడ ఆర్గ్యుమెంట్ కూడా చేస్తున్నారు, టీచరు కాలుతో తన్నాడట అని చెప్పి. జనరల్గా ఒక టీచర్ కాలుతో తన్నినాలే కానీ, ఇప్పుడు ఇటీవలి కాలంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పెడితే ఎప్పుడో చదువు చెప్పిన సార్కు ఇప్పుడు పోయి అందరూ భార్యాభర్తలు వాళ్ళ స్టూడెంట్స్ అంతా పోయి కాళ్ళ మీద పడుతున్నారు. కాళ్ళు మొక్కడం అనేటువంటిది తప్పే. టీచర్ కాళ్ళు స్టూడెంట్ మొక్కడం అనేది తప్పే కాదు. టీచర్ కాలుతో తన్నినా దాని మీద చర్చ పెట్టడం అంటే ఎంత దుర్మార్గమైంది. ఎందుకంటే టీచర్ అంటే దైవంతో సమానంగా చూస్తున్నావు, దేవుడితో సమానంగా చూస్తున్నావు, తండ్రితో సమానంగా చూస్తున్నావు. నీకు కన్న తల్లిదండ్రులు వదిలేస్తే నాగరిక విలువలు నేర్పేది, విద్యా బుద్ధులు నేర్పేది, సమాజంలో హితబోధ చేసేటువంటి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళే టీచర్లు. ఆ టీచర్ను ఈరోజు టీచర్ చేత కాళ్ళు మొక్కించడం అంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకెక్కడ రాదు అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రాములు టీచరు స్థానంలో అగ్రకుల పెత్తందారులో వేరే కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండుంటే కాళ్ళు మొక్కించే వాళ్ళ, ఇప్పుడు మేము అడుగుతున్నది అది. రాములు టీచర్ దళితుడు కాబట్టి ఈయనకు రాజకీయ అండదండలు ఉండేది. అదే అగ్రకులంలో రెడ్డి, కమ్మ, వెలమ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఈ కులాల్లోకి వెళ్ళి గనక ఈ హెడ్ మాస్టర్ వచ్చి ఉంటే కాళ్ళు మొక్కించేటువంటి వాళ్ళ. ఎందుకని? ఈయనకు రాజకీయ పలుకుబడి అండదండలు ఏవి ఉండవు కాబట్టి. వీళ్ళు దళితుల్లోకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళకి రాజకీయ అండదండలు ఉండవు కాబట్టి, వీళ్ళకు బంధువులో లేకపోతే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ రాజకీయ నాయకత్వంతో కూడినటువంటిది ఉండదు కాబట్టి ఈ రకమైనటువంటి దాష్టికానికి పాల్పడ్డరు. కాళ్ళు మొక్కించినటువంటి చర్య ఈ దేశం కాదు, మొత్తం తెలంగాణనే కాదు, దేశమంతా సిగ్గుతో తలదించుకునేటువంటి చర్యకి ఈరోజు మతోన్మాదులు ఒడిగట్టారు. కాబట్టి వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎంతమంది అయితే పాఠశాలకి ఎంటర్ అయ్యారో వాళ్ళందరిపైన 3 రకాల సెక్షన్స్ కింద కేసులు నమోదు చేయొచ్చు. ఒకటి, కాలర్ చింపి, బనియన్ చింపి, తల మీద పిడిగుద్దులు గుద్ది ఈ రకమైనటువంటి దౌర్జన్యానికి పాల్పడ్డారు కాబట్టి ఇటీవలి కాలంలో వచ్చినటువంటి బిఎన్ఎస్ ప్రకారంగా హత్యాయత్నానికి పాల్పడడానికి వచ్చిళ్ళు, అటెంప్ట్ టు మర్డర్ కేసు తక్షణమే వాళ్ళందరిపైన నమోదు చేయాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాదు, ఒక దళితుడని తెలియదు కదా మాకు, హెడ్ మాస్టర్ దళితుడని తెలియదు కాదు. దళితుడని తెలవకపోయినా లేకని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఏమిటి? దళితుడని తెలవకపోయినా దళితుడిని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి ఇట్లా చేసినందుకు గారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద వస్తుంది. సుమోటోగా తీసుకొని పెట్టాలి. దానికి సాక్ష్యాధారాలు లేకుండానే దౌర్జన్యం చేసిన వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ పెట్టాలని చెప్పేసి చట్టం చెబుతుంది. 2015లో సవరించబడినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ ఇదే చెబుతున్నది. ఓ దళితుడిని ఓరకంట చూసి నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు బిడ్డ, నువ్వు మాకంటే ఎక్కువ తేడా కనపడుతున్నావు, మాకంటే ఎక్కువలా కనపడుతున్నావు అని చెప్పి ఓరకంట చూసిన అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని ఉంది. ఒకటి, హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి. రెండోది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రివెన్షన్ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి. మూడో విషయం, మీరు విద్యార్థులు పాఠశాల విధులు నిర్వహిస్తున్న హెడ్ మాస్టర్ పైన దౌర్జన్యం చేయడానికి మీరు వచ్చారంటే విధుల్ని ఆటంకపరిచినటువంటి సెక్షన్ కూడా ఉంది. కాబట్టి ఈ 3 సెక్షన్స్ పెట్టి వాళ్ళందరినీ కూడా రిమాండ్ చేయాలి. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి ఇట్లాంటివి చేయకూడదు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏ గురువుకి ఈ రకమైనటువంటి అవమానం జరగడానికి వీల్లేదు. ఇది గురువుకు జరిగిన అవమానం కాదు, ఈ తెలంగాణకు జరిగినటువంటి అవమానం. అందుకనే ఇప్పుడు వరకు స్పందించాల్సిన కలెక్టర్ గారు అక్కడికి రాలేదు, జిల్లా ఎస్పీ గారు అక్కడికి రాలేదు, ఇప్పటి వరకు కూడా ఏసీ పొచ్చిపేట గారు పోలేదు. ఇటీవలి కాలంలో నిన్ననే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ అక్కడికి వచ్చిపోయాడు. అక్కడికి వచ్చి మొత్తం వివరాలు సేకరించారు. మేము కూడా ఫోన్లో మాట్లాడినాం. ఏసీపీని మొన్ననే కలిశాం కాబట్టి ఏసీపీ గారు మాట్లాడుతున్నారు, మళ్ళీ ఎందుకు రాష్ట్ర స్థాయిలో ఇట్లా మీటింగ్లు పెడుతున్నారు, మేము వాళ్ళందరూ శబరికి పోయారట, రాగానే అరెస్ట్ చేస్తాం, ఇప్పుడు కొద్దిమంది ఉన్నారు, ఈ రాత్రి వరకే కొద్దిగా అరెస్ట్ చేస్తాం, అట్లాగే శబరికి పోయారట మాలలు విడిచడానికి, వాళ్ళు రాగానే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామనేటువంటి పద్ధతులలో ఏసీపీ గారు చెబుతున్నాడు. మేము ఏసీపీ గారిని ఆ రోజే కోరాం, ఎవరిని వదిలిపెట్టమని చెప్పేసి ఏసీపీ గారు చెప్పారు. మీరు ఏదైతే వదిలిపెట్టమని చెప్పారో ఆ పద్ధతి ప్రకారంగానే వీడియో ఫుటేజ్ ఆధారంగా అందరిపైన ఈ సెక్షన్స్ ప్రకారంగా కేసులు నమోదు చేయాలనేటువంటిది కులవృక్ష వ్యతిరేక పోరాట సంఘం డిమాండ్ చేస్తున్నది. ఇక్కడికి సామాజిక సంఘాలు, అట్లాగే విద్యార్థి ఉపాధ్యాయ సంఘాలు వచ్చినాయి. విద్యార్థి సంఘాలన్నీ కలిపి ఒకేసారి
చాలా ఉపాధ్యాయ సంఘాలు యూటీఎఫ్, టీపీటీఎఫ్, డిటిఎఫ్ అన్ని సంఘాలు వెళ్ళటం, సామాజిక సంఘాలు అన్ని కూడా వెళ్ళటం, అట్లాగే విద్యార్థి సంఘాలు కూడా ఒక జేఏసీ ఏర్పడి విద్యార్థి సంఘాలు కూడా స్కూల్కి వెళ్ళటం, మొత్తం ఆ పద్ధతిలో చేయటం అనేటువంటిది ఒకటి. అట్లాగే ఈ రౌండ్ టేబుల్ సమావేశం యొక్క ప్రతిపాదన ఏమిటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ ఘటనను ఖండిస్తూ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటువంటిది ఒక ప్రతిపాదన. మన అన్ని సంఘాలు కలిసి డీజీపీ గారితో అపాయింట్మెంట్ తీసుకొని డీజీపీ గారికి ఒక లేఖ పెట్టడం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఎవరు స్పందించట్లేదు. ఈరోజు దళిత మంత్రులు ఉన్నటువంటి దళిత మంత్రులే కాదు, ముఖ్యమంత్రి స్పందించాలి ఈ ఘటన పైన. కానీ ఈరోజు మల్లు బట్టి విక్రమార్క గారు ఉన్నాడు, అట్లాగే దామోదర్ రాజనరసింహ గారు ఉన్నారు, వీళ్ళందరూ ముఖ్యమైన స్థానాల్లో ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఖండించట్లేదు? ఈ ఘటన ఎందుకు ఖండించలేదు? దీని వెనకాల మనోభావాలు ఉన్నాయనేటువంటి మాటలు చాలా మంది అక్కడక్కడ జారుతున్నారు. ఏమైనా ఆయన కన్నస్వామి కాబట్టి ఆయన కాలుతో తాకితే పరమ పవిత్రంగా ఉండేటువంటి వ్యక్తి అపవిత్రం అయిపోతాడని చెప్పేసి మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ ఒక హెడ్ మాస్టర్, ఒక టీచర్ కాళ్ళు మొక్కడం అనేటువంటిది ఏంటిది? ఇట్లా మొక్కించినటువంటి దౌర్భాగ్యం ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి ఎందుకు పట్టింది? కాబట్టి ఈ విషయాలపైన సుదీర్ఘంగా ఆలోచించాలని డీజీపీ గారికి వినతి పత్రం ఇవ్వటం, అన్ని జిల్లా కేంద్రాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించడం, దీనిపైన కార్యాచరణ, చివరి వ్యక్తిని ఆ పాఠశాలలోకి ఎంటర్ అయినటువంటి దౌర్జన్యానికి ఎంటర్ అయిన చివరి వ్యక్తిని అరెస్ట్ చేసేంత వరకు మన ఉద్యమాన్ని ఆపేదే లేదు అనేటువంటి పద్ధతులలో మనం ముందుకు సాగాలని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరైనటువంటి మరొకసారి అందరికీ కేవీపీఎస్ తెలంగాణ కమిటీ తరఫున జై భీమ్, లాల్ సలాం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.